ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి వసంత నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని దేవస్థాన యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో గత 9 రోజులుగా జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆఖరి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి చామంతులతో పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. అనంతరం దేవస్థాన యాగశాలలో వసంత నవరాత్రి మహోత్సవాల ముగింపునకు సంకేతంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. దేవస్థానం వేద పండితులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరు కాలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తోందని విమర్శించారు. జగన్కు ప్రజలు చూపించిన సినిమా సరిపోలేదేమోనని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అంటున్న జగన్కు ప్రజలు చూపించిన బ్లాక్ బస్టర్ సరిపోలేదేమోనని విమర్శించారు. జగన్ చూపిస్తా అంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ఈ రోజు కీలకమైన రెజల్యూషన్ పైన హౌస్ చర్చిస్తుంది. అందరం మాట్లాడుతున్నాం, తీర్మానం చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ రాలేదు అధ్యక్ష. హౌస్ లో అక్కడ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. 11 మందిలో ఒక్కరు కూడా రాలేదు అధ్యక్ష. ఈ సభాముఖమైన ప్రశ్న అడగాలనుకున్నాను. మీరు అమరావతికి అనుకూలమా, వ్యతిరేకమా? మీరు ఆంధ్రప్రదేశ్ కి అనుకూలమా, వ్యతిరేకమా? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే అధ్యక్ష, ఆయన బెంగళూరులో ఉన్నారు అధ్యక్ష. ఇంత కీలకమైన బిల్ పైన చర్చ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బెంగళూరులో పడుకుంటున్నాడు, లైవ్ లో టీవీ చూస్తున్నాడు. ఆత్మలే చెప్పాలి అధ్యక్ష. ఈరోజు అలాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సభాముఖంగా ఆయన ప్రశ్నిస్తూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రతిపాదిస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై మంత్రి పి నారాయణ మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు సమీపంలో పాలన ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ సూచనలు, ప్రజాభిప్రాయ ఆధారంగా విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించామన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 58 రోజుల్లోనే రైతులు 34,000 ఎకరాలకు పైగా భూమినిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అభివృద్ధిని అడ్డుకుందని విమర్శించారు. ప్రస్తుతం 59,000 కోట్లతో 90కి పైగా ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని, అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన తీర్మానంపై మన మినిస్టర్ గారు నారాయణ గారు మాట్లాడతారు. అధ్యక్ష, రాష్ట్రం ఎలా విడిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని రాష్ట్ర ప్రజలందరూ నెత్తినూరు కొట్టుకుని విన్నవించిన గత పాలకులు వారి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని 2గా విడగొట్టడం జరిగింది. అయితే కంబైన్డ్ స్టేట్లో ఉన్న రాజధాని హైదరాబాదు, తెలంగాణ ఉండటం వల్ల అది తెలంగాణలోకి ఉండిపోయింది. అయితే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేదు.
అయితే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ని రాజధానిగా ఉంచుకోవచ్చని పెట్టడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరుండి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో వెంటనే రాజధాని కట్టాలనే ఉద్దేశంతో ప్రతిపాదించి నిర్ణయించడం జరిగింది. అయితే రాజధాని ఎక్కడనే దానికి శివరామకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ కమిటీని పెడితే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని పోయి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ముఖ్యంగా అనేక మార్గాల్లో వాళ్ళు తీసుకున్న రిపోర్ట్లో 5,380 మంది దగ్గర అభిప్రాయం సేకరిస్తే ఈ అభిప్రాయంలో ఎక్కువ మంది అంటే 11,156 మంది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుందని ఇవ్వటం, విజయవాడ దగ్గర 663 మంది, విశాఖపట్నం దగ్గర 507, గుంటూరు దగ్గర 372, కర్నూలు 360, ఒంగోలు 265, రాజమండ్రి 119, తిరుపతి 113, దొనకొండ 116 మంది, మిగిలిన డిఫరెంట్ ప్లేస్లో 1037 మంది అభిప్రాయం వెలువిచ్చారు. అధ్యక్ష, ఎక్కువ మంది వెలుగుచ్చింది విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ సిటీ ఉండాలని నిర్ణయించడం. అయితే శివరామకృష్ణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయించుకొని ఫైనల్గా దాంట్లో చెప్పడం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అన్నీ ఆలోచించి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు, అదేవిధంగా ఓడరేవులు దగ్గరగా ఉండేటట్టుగా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో చివరి జిల్లా అయిన శ్రీకాకుళంకి, అదేవిధంగా రాయలసీమలో చివరి జిల్లా అయిన అనంతపురంకి సమదూరంలో ఉండేటట్టుగా గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల మధ్య అమరావతి రాజధానిని నిర్ణయిస్తామని సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అయితే ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోవాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ క్యాపిటల్ సిటీ రాకూడదని వారు 250 కార్లు వేసుకుని ఈ యొక్క క్యాపిటల్ సిటీ ఏదైతే అనుకున్నామో అక్కడ రైతులందరినీ కలిసి రైతులందరినీ రెచ్చగొట్టడం జరిగింది. అయితే ఏ ఒక్క రైతు కూడా వాళ్ళ చెప్పిన మాట ఇలా అందరూ తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా పొలాలను తగలబెట్టారు ఇక్కడ భయభ్రాంతులు చేయటానికి. అదేవిధంగా వరద ముప్పు వస్తుంది, ఇక్కడ రాజధాని కడితే అది మునిగిపోతుందన్నారు. అదేవిధంగా భూకంపాలు వస్తాయన్నారు. ఇక్కడ ఎక్కువ భూకంపాలు వస్తాయని అది కూడా కౌన్సిల్లో కూడా డిస్కస్ చేశారు, వాళ్ళే క్వశ్చన్ వేసి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ నిర్మాణానికి పనికిరాదని చెప్పటం, ఇలా అనేక దుష్ప్రచారాలు చేయటం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నగరాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. భవానీపురం 43వ డివిజన్ పోలీస్ కాలనీలో 6.2 కోట్ల రూపాయల హోట్కా నిధులతో నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్కు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం 6.2 కోట్ల నిధులతో ఇక్కడ విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభ సూచకమన్నారు. అతి తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసి ఈ సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా ఇప్పటికే అనేక పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఆర్ఆర్ నగర్లో పెడుతున్న సబ్స్టేషన్ దాకా ఈగా చెప్పినట్లుగా 6,20,00,000 రూపాయల బడ్జెట్తో మొదలుపెట్టారు. ఇది 42, 43, 44, 45 డివిజన్స్కి ఇది క్యాటర్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందున్న 33/11 సబ్స్టేషన్లో లోడ్ ఎక్కువ అవటం మూలాన కరెంటు షట్ డౌన్ ఎక్కువ అవ్వటం, క్వాలిటీ తగ్గిపోవటం, డ్రాప్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించుకొని చేయటం ఈ మండటి వేసవికాలంలో ఇది చాలా అవసరం. త్వరగా విద్యుత్ శాఖ వాళ్ళు త్వరగా పనిచేసి ఈ సబ్స్టేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి చేస్తే ఈ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 10,000 మందికి 10,000 బిల్డింగ్ హౌసెస్కి ఇది క్యాటర్ చేస్తుంది.
చాలా శుభసూచిక. ఈ ఏరియా మొత్తం ఎందుకంటే పవర్ ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు కరెంటుని మాత్రం డెఫినెట్గా వృధా చేయబాకండి. వీలైనంత వరకు స్పేరింగ్గానే వాడుకోవాలి. కరెంటు డబ్బు మీరు దాని బిల్లు కట్టేది మీదైనప్పుడు కూడా కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి మన దేశంలోనే కాదు ఎక్కడైనా సరే దానికి బోర్డులు అంత పొల్యూషన్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, చాలా శ్రమ పడవలసి వస్తుంది. ఏ యూనిట్ సేవ్డ్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 యూనిట్ జనరేటెడ్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకుంటారని ఇంకోసారి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలకు తమాషా ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నగరం మరియు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగినగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ నూతన పాలక మండలి సభ్యులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎన్నికైన పోకల సురేంద్రబాబును, ఇతర బోర్డు సభ్యులు నెమలికంటి సుబ్రహ్మణ్య సతీష్, డోలా జనార్దన్ రావు, రెడ్డి శ్రీనివాసరావు, సత్యవరపు దివ్య శ్రీలీలావతి, చప్పర వరలక్ష్మి, కల్లిపల్లి ఉషారాణి, గుండ్లపాక శ్రీకాంత్, తులగబి ధనలక్ష్మి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు తమాషా ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కూటమి భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కలుపుకొని పదవులన్నింటిలో కూడా దామాషా ప్రకారం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ జనసేన పార్టీకి విజయవాడ నగరానికే ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం దాసాంజనేయ స్వామి దేవస్థానం. దానికి సీనియర్ నాయకులు, జనసేన నాయకులు చోటుశెట్టి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్గా నియమించాం, కమిటీని నియమించాం. బ్రహ్మాండంగా కమిటీ భక్తులకి నిస్వార్థంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సేవలు చేస్తూ ఉంది. ఇవాళ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్కి జనసేన నాయకుడైనటువంటి సురేంద్ర గారిని చైర్మన్గా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులను సభ్యులుగా వేసాం. వాళ్ళు కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలని, రూల్స్ని, అలాగే వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ యొక్క బైలాస్ని అనుసరించి నిబద్ధతతో పనిచేస్తారు. ఆ సత్రం ట్రస్ట్ అభివృద్ధికి నిరంతరం కష్టపడతారు. పదవులన్నీ కూడా రేషియో ప్రకారం ఎవరు అడిగినా అడగపోయినా వాళ్ళకి కేటాయిస్తున్నాం. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు జనసేన పార్టీకి తగినటువంటి దామాషా ప్రకారం ప్రాధాన్యతనిస్తాం. అందరం కలిసికట్టుగా కూటమి ఒకే మాట మీద పోటీ చేస్తాం. కార్పొరేషన్ని అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. ప్రతిపక్షానికి, అవినీతి పార్టీలకి చోటే లేకుండా కార్పొరేషన్ని వన్ సైడ్గా రేపు కూటమి గెలవబోతూ ఉంది. అన్ని రకాలుగా కూడా ఈ నగరం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, పార్టీలందరూ కూడా కష్టపడే నాయకులకి గుర్తింపుని ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. ఈ వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్కి దేవాదాయ ధర్మాదాయ శాఖ వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇది రావడానికి కారణమైన మా పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాలక మండలిని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేసి దీన్ని బాగా అభివృద్ధి చేయాలని, దీనికి కావాల్సిన ఏదైతే ఓత్ చేయడం జరిగింది ఇవాళ తప్పనిసరిగా మా పాలక మండలి మెంబర్స్ అందరం కలిసి ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేస్తాము. దీనికి సపోర్ట్గా ఏం కావాలనేది మన ఉమ్మగారి సపోర్ట్ తీసుకుని ఇంకా బాగా అభివృద్ధి చేసి బాగా చూపించాలని అనుకుంటున్నాం. నా పేరు పోకల సురేంద్రబాబు అండి. నేను జనసేన 33 డివిజన్ అధ్యక్షుడిని. నాకు ఇప్పుడు చైర్మన్గా వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అమరావతి రాజధాని తీర్మానంపై శాసనసభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు. అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలో పుట్టిన ప్రాజెక్ట్ అని అన్నారు.
అనంతరం పరిణామాలతో అమరావతి వెనుకబడిందని పేర్కొన్నారు. రాజధాని రైతుల్లో భయాన్ని తొలగించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పారు. 2014 రాష్ట్ర విభజన బిల్లు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని విమర్శించారు. తరువాత వచ్చిన ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చట్టాలను దుర్వినియోగం చేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందని ఆరోపించారు. అమరావతి శాశ్వత రాజధాని అని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో ఇది వరల్డ్ ఎకనామిక్ హబ్గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు చెబుతూ, ఎందుకంటే అమరావతి అనేది ఆయన బ్రెయిన్ చైల్డ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల మూలాన అమరావతి చాలా కుంటుపడింది. ఫియర్ ఆఫ్ అన్నోన్ ప్రజల్లో కానీ అమరావతి రైతుల్లో కానీ తెలియని భయం తొలగిపోవాలంటే దాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ బిల్లును తేవటం జరిగింది. దీనికి ముందు చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లే అన్సైంటిఫిక్గా పార్లమెంట్లో పాస్ అవడం జరిగింది. అన్డెమోక్రటిక్గా కూడా చెప్పవలసిన అవసరం ఉంది ఈ సభాముఖంగా. ఎందుకంటే ఆ రోజు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100ని ఖాతరు చేయకుండా డివిజన్ కోరినప్పటికి కూడా అప్పటి పాలకులు అన్యాయంగా బిల్లును పాస్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ దాని గురించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. పాతదాన్ని మళ్ళీ గతాన్ని కరెక్ట్ చేయలేం, కానీ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద మనం సూచనలు అడుగుతూ ఉన్నారు అక్కడ. దాంతోపాటు అదే రోజు 16 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ మెంబర్స్ని సస్పెండ్ చేసి మళ్ళీ ఆ బిల్లును పాస్ చేశారు. అది గతం. ఆ తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5లో చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ క్యాపిటల్స్ ఏ ఉంటాయి అనేది కూడా చాలా క్లియర్గా తెలియపరిచారు. దాని ప్రకారం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యి అడ్వైజరీ కమిటీ, శివరామకృష్ణ కమిటీ అనేది వేసినప్పటికీ అది అడ్వైజరీ కాబట్టి ఆ తీర్మానాన్ని ఈ సభకు తీసుకొచ్చి అప్పుడు ఉన్న పార్టీలందరిది కూడా యునానిమస్గా ఆమోదం తెచ్చారు. ఈరోజు ఉన్న పార్టీలతో పాటు ఈరోజు మనకి జనసేన పార్టీ కూడా ఉంది. ఆ రోజు కౌన్సిల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. అంత యునానిమస్గా తీసుకొచ్చి చట్ట ప్రకారం రెజల్యూషన్స్ పాస్ చేసి ఆ తర్వాత సిఆర్డిఏ చట్టాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియపరిస్తే, అప్పుడు నేను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద ప్రయత్నాలు చేసి సర్వే ఆఫ్ ఇండియాకి నేను ఇన్ఛార్జ్గా ఉండటం మూలాన సర్వే ఆఫ్ ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాప్, మన భారతదేశం యొక్క మ్యాప్లో కూడా మన అమరావతిని క్యాపిటల్ సిటీగా మనం పొందుపరిచి ప్రింటింగ్ కూడా చేసాం. దాంతోపాటు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన అరుణ్ జైట్లీ గారి ప్రోద్బలంతో ఆ రోజు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇప్పించడం జరిగింది. అమరావతి రాజధానిపై శాసనసభలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 13 ఏళ్ల తర్వాత మళ్లీ అమరావతిని రాజధానిగా ప్రకటించడం చారిత్రాత్మకమని అన్నారు. శాతవాహనుల కాలం నుంచే ఈ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. భూ సమీకరణ ద్వారా 34,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన రాజధాని నిర్మాణానికి తోడ్పడిందని, ఇది దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. గతంలో అడ్డంకులు వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్లీ అమరావతి పునర్నిర్మాణం వేగవంతమవుతుందని చెప్పారు. ఈ ప్రపంచంలో ఈ ప్రాంతంలో ఒక రాజ్యమే కాదు, ఒక పట్టణమే కాదు, ఒక సంస్కృతి, శిల్పకళా సంపద, అన్ని రకాలైన విశిష్టతలు కలిగి ఉన్న ప్రాంతం అమరావతి ప్రాంతం అధ్యక్ష. దీని పూర్వం ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని కూడా చెప్పేవాళ్ళు అధ్యక్ష. క్రీస్తు పూర్వం 230 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 225 వరకు శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అధ్యక్ష. శాతవాహనులు మొట్టమొదటి రాజధాని పైఠాన్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి, అంటే నేటి అమరావతిలో భాగమైన ధాన్య కటకం, అంటే నేటి ధరణికోట, అమరావతి అనుకున్న ధరణి
అనుకున్న ధరణికోట కేంద్రంగా పరిపాలన సాగించారు అధ్యక్ష. దీనికి ఆధారాలు చారిత్రక ఆధారాలు ఇతిహాసాల్లో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, అదేవిధంగా మహాభారత యుద్ధంలో ఉంది. అంతేకాకుండా మైదవోలు స్కందవర్మ చేసిన మైదవోలు శాసనంలో తెలుగువారి ప్రస్తావన ఉంది. అంతేకాకుండా శాతవాహనుల రాణి అయిన నాగానిక నానాఘట్ శాసనంలో ఈ వివరాలు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాదు కాళింగ దేశ రాజు అయిన కార్వేల్ని హాతిగుంప శాసనంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో మౌర్య చక్రవర్తుల తర్వాత అశోకుడి తర్వాత అశోక చక్రవర్తి కాలంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రులు సామంతులుగా ఉండేవారు. ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనం అయిన తర్వాత శాతవాహనులు చాలా ఉత్కృష్టమైన పరిపాలన సాగించారు అధ్యక్ష. అందులో భాగంగానే ధాన్య కటకం నుంచి పరిపాలన సాగించారు. దాదాపు 3 వంతులు భారతదేశాన్ని ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా శాతవాహన పరిపాలన కాలంలో 3 వంతులు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం 3 వంతుల పరిపాలన కిందకు వచ్చింది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది రాజులు తర్వాత విష్ణుకుండినులు కానీ, రెడ్డి రాజులు కానీ, విజయనగర సామ్రాజ్యం, ధాన్య కటకం అంటే చాలా ధనధాన్యాలతో వెలసిల్లిన ప్రాంతం అధ్యక్ష. అందుకనే కృష్ణానది తీరం ఉన్నది అధ్యక్ష. ఇది చారిత్రాత్మకంగా ఈ రకంగా ఉంటే భౌగోళికంగా భారతదేశంలో 3 వంతులు ఉంటే వీళ్ళ పరిపాలన, ఈ ప్రాంతంలో బౌద్ధ మతం చాలా గొప్పగా వెలసిల్లింది. అందుకోసమే మనకి ఘంటసాల కానీ, బట్టిప్రోలు కానీ ఈ రోజున అమరావతి సిఆర్జే ప్రాంతంలో ఇన్వాల్వ్ చేశారు, అందులో భాగం అయింది. అలాగే జైన మతం ఇక్కడ చాలా గొప్పగా ఉంది. దానిలో భాగంగా మా నియోజకవర్గంలో తుళ్ళూరు మండలం వర్ధమానపురం అనే పేరుండేది, దాన్ని ఈరోజు వడ్డమానుగా పిలుస్తున్నారు. వడ్డమాను జైన మతం ఉంది. తర్వాత వైదిక మతం ఇక్కడ ఉంది. తర్వాత శాతవాహనుల రాజులు వైదిక మతం ఆచరించారు, రాణులు బౌద్ధ మతం ఆచరించారు. అదేవిధంగా మరి హిందూ మతం కూడా చాలా గొప్పగా తర్వాత కాలంలో పరిడవిల్లింది అధ్యక్ష. రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లుగా ఏపీ పోలీసులు తీరు ఉందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జుజ్జువరపు సుప్రియపై అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు. సుప్రియ నిజంగా పోలీసులపై దాడి చేసిందని నిరూపిస్తే తాను మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తీసుకుంటానని సవాల్ విసిరారు. సుప్రియను జైల్లో పరామర్శించిన అనంతరం ఆమె చెప్పిన వివరాలను వెల్లడించామని, పామర్రు పోలీసుల వ్యవహారంపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే సంతకం లేకుండా విడుదల చేసిన ప్రకటనలతో నిజాలు మారవని విమర్శించారు. 21వ తేదీ స్టేషన్ సీసీ ఫుటేజ్ని విడుదల చేయాలని, తేజపై ఉన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని పేర్ని నాని స్పష్టం చేశారు. ఒక ఫాల్స్ కేసు 307 పాత సెక్షన్ అంటే హత్యాయత్నం కేసులో రిమాండ్లో ఉంచితే జైలుకి వెళ్ళి పామరు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు, నేను, అలాగే ఆ జుజ్జువరపు సుప్రియ గారు అయినటువంటి వారి తండ్రి జుజ్జువరపు చిన్ని ముగ్గురం కలిసి జైల్లో పరామర్శించి ఆ అమ్మాయిని ఏం జరిగిందని విచారణ చేసుకున్నాం. ఏం జరిగిందని విచారణ చేసుకుంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందో, లేదా బయట తల్లిదండ్రులు, ఆ రోజు తల్లిదండ్రులు కానీ తేజ కానీ ఆ సంఘటనలో ఉన్నటువంటి వారిని విచారించి మొత్తం అందరూ చెప్పిన దాని మీద దాంట్లో వాస్తవాలు ఏం కనపడి నేను మీడియాతో మాట్లాడాను. సాయంత్రం 4 గంటలకి నేను పామరు సిఐ సుభాకర్ గారు, పామరు ఎస్ఐ భాస్కర్ గారు ఎలా బిహేవ్ చేశారు, తర్వాత కోటేశ్వరమ్మ గారు అనేటువంటి ఒక హోంగార్డ్ గారిని సిఐ గారు ఆ అమ్మాయిని పట్టుకోమని చెప్తే, సుప్రియాని పట్టుకుని ఈడ్చుకురమ్మని చెప్తే అమ్మాయి హోంగార్డ్ గారు ఎలా ఆ అమ్మాయిని పట్టుకున్నారు చెప్పి ఎస్పీ గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అయ్యా, మీ నాయకత్వంలో మీరు సెలవులో ఉన్నట్టున్నారు, మీరు సెలవులో లేకుండా మీరు ఉద్యోగంలో ఉండుంటే కనుక ఇది జరిగేది కాదేమో, ఎందుకంటే మీరు యువకుడైన ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి మీరు సెలవులో ఉండగా జరిగినట్టుంది, కాబట్టి మీ కింద ఇటువంటి సిఐఎస్ఐలు ఉంటే చెడ్డ పేరు వస్తుందండి పోలీస్ వ్యవస్థకి అని చెప్పి ఎస్పీ గారిని నేను కోరాను. ఎస్పీ గారు మరి ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ తెల్లవారుజామున 3 గంటలకు మాత్రం మీడియా మిత్రులందరికీ ఇది ఒకటి పంపించారు. ఎస్పీ గారు కాదు, బహుశా ఇది పూర్వం సినిమాల్లో వచ్చేది, మనకి ఆకాశం మెరిచి ఒక మెరుపు వచ్చి పెళపెళామని మోత వచ్చి మాటలు వచ్చాయి. అలా ఇక్కడ ఎవరి సంతకం లేదు, ఎవరి పేరు లేదు. కృష్ణా జిల్లా పోలీస్ జిల్లా కార్యాలయం పేరు మీద అందరికీ పంపించారు. నేను తప్పని కూడా అంటలా, అది నేరం అని అంటలేదు,
ఇదేదో చేయకూడని వేరే చర్య చట్ట వ్యతిరేకం అని కూడా నేను అంటలా. ఎవరో ఒకళ్ళు సంతకం పెడితే బాగుండేది కదా కార్యాలయంలో. ఎవరో ఒకళ్ళు అంతమంది వందల మంది పోలీసులు ఉంటారు కదా, దాంట్లో ఎవరో ఒక్కరన్నా సంతకం పెడితే బాగుండేది కదా. అంటే నిజంగానే పోలీసు పంపించారా ఇదని తెలియటం కోసం, అంతే కదా. ఇది నేరం తప్పు అని కూడా నేను అంటలా. ఎందుకంటే తప్పులన్నీ మేమే చేస్తుంటాం కాబట్టి. కులాలను రెచ్చగొడతాం, సమాజంలో మతాలను రెచ్చగొడతాం, మా ఉద్యోగం కదా. ప్లానులు లేకుండా ఉంటే దిమ్మలు కట్టుకుంటూ ఉంటే దిమ్మలు కట్టుకునేవ్వకుండా ఉంటాం. ఏప్రిల్ 5న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగం తీరుతెన్నులు పరిణామాలు అనే అంశంపై సెమినార్ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు జేవీని రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్, జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ సంయుక్తాధ్వర్యంలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హెల్త్ సెమినార్ పోస్టర్ను శనివారం బాలోత్సవ భవనంలో జేవీని రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు, ఆయా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. సెమినార్కు ఆరోగ్య రంగ నిపుణులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం తీరుతెన్నులు పరిణామాలతో పాటు తదితర అంశాలపైన చర్చ జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 5న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగం తీరుతెన్నులు పరిణామాలు అనే అంశంపై సెమినార్ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు జేవీని రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. జన విజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్, జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ ఎంప్లాయీస్ సంయుక్తాధ్వర్యంలో ఏప్రిల్ 5న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి హెల్త్ సెమినార్ పోస్టర్ను శనివారం బాలోత్సవ భవనంలో జేవీని రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు, ఆయా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. సెమినార్కు ఆరోగ్య రంగ నిపుణులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగం తీరుతెన్నులు పరిణామాలతో పాటు తదితర అంశాలపైన చర్చ జరుగుతుందని తెలిపారు. జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తదితర సంస్థల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం నాడు విజయవాడ నగరంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగం తీరుతెన్నులు పరిణామాలు అనే అంశం మీద రాష్ట్ర స్థాయి సెమినార్ జరగబోతూ ఉంది. ఆధునిక సమాజంలో జీవన శైలులు మారినటువంటి నేపథ్యంలో ఆరోగ్యం మనిషి జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ గత 2-3 దశాబ్దాలుగా ఆరోగ్య రంగంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరగటం, అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వెళ్ళటం, యూజర్ ఛార్జీలు వసూలు చేయటం మొదలైన పరిణామాలన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగాన్ని ఎలా మెరుగుపరచాలి, పేద ప్రజలకు కూడా వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎలా అందించాలనేది చర్చించటం ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సెమినార్లో డాక్టర్ పివి రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెల్త్ సెక్రటరీగా పనిచేశారు. డాక్టర్ పివి రమేష్ ఆయన ఈ సెమినార్ని ప్రారంభిస్తారు. అలాగే ఉదయ్ భాస్కర్ ఆయన డ్రగ్ కంట్రోల్ కమిషనర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. అలాగే డాక్టర్ గార్గేయ, డాక్టర్ గేయానంద్, డాక్టర్ పూర్ణచంద్ తదితర ప్రముఖులందరూ కూడా ఈ సెమినార్లో పాల్గొబోతూ ఉన్నారు. అందువల్ల పెద్ద సంఖ్యలో వైద్య ఆరోగ్య రంగం ప్రజలకు అందుబాటులో ఉండే కోరేవారు అందరూ కూడా శ్రేయోభిలాషులు సెమినార్కి హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కమిటీ తరఫున మేము హృదయపూర్వకంగా కోరుతాము. ఈరోజు ఆరోగ్యం అనేది ప్రజల జీవితాల మీద, చాలా కుటుంబాల జీవితాల మీద ప్రభావితం చూపించే పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా జీవితాలు ఆరోగ్యం మీద పెట్టే ఖర్చుతో చాలామంది కుటుంబాలు కూడా ఛిద్రమయ్యే పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఆరోగ్య రంగంలో చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి ప్రయోగాలు ప్రజలకి అనుగుణంగా, లేకపోతే ప్రజలకు అనుకూలంగా, లేకపోతే ప్రజల యొక్క జేబు నుంచి ఖర్చు పెట్టే ఖర్చును ఆరోగ్యం మీద తగ్గించే విధంగా కాకుండా పూర్తిగా ప్రైవేటీకరణ చేసే విధంగా లాభాలు సమకూర్చే
ఒక సాధనంగా ఆరోగ్య రంగాన్ని మార్చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఒక బాధ్యత గల జన విజ్ఞాన వేదికగా, ఓ బాధ్యత గల ప్రజల తరపున ఆలోచించే సైన్స్ ప్రచార సంస్థగా అలా ఆరోగ్య రంగంలో ఏ విధమైన మార్పులు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇటువంటి అంశాల మీద నిపుణులతో 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా ఆ రోజు మొత్తం చర్చ జరుపుతూ ఉంది. అట్లనే ఈ చర్చలతో పాటు బేసిక్ లైఫ్ సపోర్ట్ దీని మీద సిపిఆర్ దాని మీద కూడా ఒక వర్క్షాప్, లైవ్ వర్క్షాప్ జరపడానికి కూడా మేము ఆ రోజు ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.